హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము పార్టీ వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. సో 1 డే తర్వాత దావత్ చేసినాం. సో మావాడు పావులో దావత్ చేసినాం. మావాడు మిర్చిను ఆనియన్ కట్ చేసిండు. సో పూరి కోసం పిండి కూడా రెడీ చేసి పెట్టిర్రు. సో పూరీలు చేస్తున్నాం బాగులా. మావాడు ఆనియన్ ఇట్లా కట్ చేస్తుండు, ఇంకొకటి కూర్చుండు, ఇంకొకటి రైస్ చేస్తుండు, ఇంకొకటి పూరీలు చేస్తుండు. సో రైస్ అయిపోయింది. గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసినాం. సో మా ఊరిలంతా సో అందరం వాగులా మంచి చెట్టు కింద చల్లగా కూర్చున్నాం 11 రోజులు ఒక పొద్దు ఉండి. సో చిన్నగా పొయ్యి పెట్టి దాని మీద ఆయిల్ పోతున్నాం, కడాయి పెట్టి, అంటే పూరీలు చేయడానికి కోసం కట్టెల పొయ్యి వాడుతున్నాం. నైట్ బరాత్ చేసి అంతా అలసిపోయినాం. సో ఆయిల్ కూడా వేడెక్కుతుంది, ఇక పోసినాం. సో ఒక సైడ్ ఇంకో పొయ్యి మీద కూడా కర్రీ కోసం చికెన్ కర్రీ వండడం కోసం పెట్టినాం. నెక్స్ట్ మా వాళ్ళు పూరీలు కూడా చేస్తారు. సో ఇక ఈ పొయ్యి పైన ఏమో కర్రీ వండుతున్నాం. మిర్చి ఆనియన్స్ వేగిస్తుండు మావాడు. సో మావాడు మంచిగా పొందు గుసుకలా కూర్చొని పూరీలు కలుపుతుండు. సో పూరి చికెన్ కర్రీ ఇంకా చికెన్ పకోడీ కూడా వేసుకున్నాం. చికెన్ పకోడీ చికెన్ కర్రీ తింటున్నాం. సో కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి బీర్స్. సో అలా అయిపోయింది.